పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం నేటి నుంచి అమల్లోకి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. ఏపీలో ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. ఈ మేరకు శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేయగా మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 24వ తేదీన సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆమోదముద్ర వేశారు. ఆ తరువాత శనివారం ఉత్తర్వులు జారీ చేయగా ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇంద్రధనుస్సు పేరుతో దివ్యాంగులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కూటమి సర్కార్ నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 4 రకాల బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఈ బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అదే కేటగిరీ బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అమలులోకి వచ్చింది. ఇక నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా, డీలక్స్ అంతర్రాష్ట్ర బస్సుల్లో 50% రాయితీ ఎప్పటిలాగే దివ్యాంగులకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం అమలులో ఉండగా ఇప్పుడు దివ్యాంగులైన పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అమల్లోకి వచ్చినట్లుంది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఏపీలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరికి పథకం నేటి నుంచి వర్తించనుంది. ఇంద్రధనుస్సు పేరట 6 పథకాలు. గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు ప్రకటన చేశారు. ఇంద్రధనుస్సు పథకం ద్వారా దివ్యాంగుల కోసం 6 పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు పథకం ఒకటి కాగా మిగతా పథకాలను దశల వారీగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు టికెట్లపై 50% రాయితీ అందుబాటులోకి ఉంది. కానీ ఇప్పటి నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అటు తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు 50% రాయితీ కల్పిస్తున్నారు. దీంతో తెలంగాణలోనూ కూడా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.